నైన్త్ క్లాస్ జరుగుతున్న క్లాస్ దగ్గరికి ఓ వ్యక్తి వెళ్ళాడు. క్లాస్ రూమ్ బయట నిలబడ్డాడు. టీచర్ ఎవరో నిలబడినట్లు అనిపించి, "ఎవరు బాబు నువ్వు?" అన్నాడు. "నా పేరు సుబ్రావ్" అన్నాడు. "చెప్పండి సుబ్రావ్ గారు ఏంటి" అని. వచ్చాడు మన సుబ్రావ్. మన సుబ్రావ్ వచ్చాడు. "ఏం లేదండి, ఒక అమ్మాయి ఈ క్లాస్లో చదువుతోంది, వాళ్ళ నాన్న అర్జెంటుగా పిలుస్తున్నాడు, రమ్మన్నాడు" అని. ఈ సుబ్రావ్ ఎవరి కోసం వచ్చాడు అంటే అమ్మాయి గుర్తుపట్టింది. "సార్ నేనే" అని. "మీ నాన్న పిలుస్తున్నాడు అంటే వెళ్ళు" అని. క్లాస్ రూమ్లోంచి మధ్యలో ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో వెళ్తే హడావుడిగా ఉంది ఇంట్లో. ఏంటి అని చూస్తే బంధువులందరూ వచ్చారు. ఈ అమ్మాయి "ఏం జరుగుతుందా ఇంట్లో" అని ఆశ్చర్యపోయేలోగా వాళ్ళ నాన్న చెప్పాడు, "నీకు రేపు పెళ్ళి" అని. నైన్త్ క్లాస్ చదివే అమ్మాయికి ఆ రోజు పెళ్లి నిర్ణయం చేశారు. అందుకని అర్జెంటుగా పిలిచారు. పెళ్లి కొడుకు కూడా నిశ్చయం అయిపోయింది. ఇక పెళ్లి కొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు, రేపే పెళ్ళి అని. ఈ అమ్మాయి ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే మరుసటి రోజు వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లి జరిపారు. ఆ అమ్మాయి ఎవరా పెళ్లి కొడుకు అని తెలుసుకుంటే అందరూ చాలా గొప్పగా, ఎవరో తెలుసా, ఒక కానిస్టేబుల్కి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేశారు. పెళ్లి చేసుకుంది. చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి వయసు 14. ఇక జీవితంలో నార్మల్గానే లైఫ్ లీడ్ చేస్తూ వస్తూ 14 నుంచి 4 ఏళ్ల లోపల ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు. 18వ ఏడు వచ్చేసరికి 2 పిల్లలు. అప్పుడు ఆ అమ్మాయి అసలు లైఫ్ ఏంటో ఏంటో తెలుసుకుందామని కళ్ళు తెరిచి, ఓహో ఇంత జరిగిందా, అప్పుడే 4 ఏళ్ళు నా జీవితంలో గడిచిపోయాయా అనుకునేటప్పుడు ఓ రోజు వాళ్ళ ఆయన కానిస్టేబుల్గా రిపబ్లిక్ డే పెరేడ్ తీసుకెళ్ళాడు. పెరేడ్లో ఈ అమ్మాయి అందరూ కూర్చొని చూస్తుంటారు. పెరేడ్ జరుగుతుంటుంది, పోలీసులు అందరూ కవాతు నిర్వహిస్తున్నారు, చూడడానికి చాలా అందంగా ఉంది. వీళ్ళ ఆయన కానిస్టేబుల్ అంటే వాళ్ళ ఊళ్ళో అందరికీ భయం. కానిస్టేబుల్ అంటే లేచి కూర్చుంటారు, కానిస్టేబుల్ అంటే భయపడతారు. చిన్న ఊళ్ళో వాళ్ళ ఆయన కానిస్టేబుల్, వాళ్ళ ఆయన అంటే అందరు భయపడతారు. ఈవిడ ఆ పెరేడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయన కూడా కవాతు చేస్తూ ఆయన లేచి గట్టిగా సెల్యూట్ కొట్టడం చూసింది. అసలు ఈ ఊళ్ళో అందరూ మా ఆయన అంటే భయపడతారు, ఈయన లేచి సెల్యూట్ ఎవరికి కొట్టిందా అని చూస్తే, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లందరూ సెల్యూట్ కొట్టుకుంటూ మార్చ్ చేసుకుంటూ వెళ్తుంటే, అవతల ఓ పెద్ద మనిషి ఇలా టీవీగా నిలబడి వాళ్ళ సెల్యూట్ను రిసీవ్ చేసుకుంటూ కనిపించింది. ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది. జీవితంలో ఫస్ట్ టైం ఒక పోలీసుకు భయపడే పోలీసు ఎవరా అని చూసింది. అసలు ఏంటో తెలుసుకోక, అర్థం కాక అలాగా ఆ సీన్ చూసి అలా నిలబడిపోయింది. మా ఆయనే సెల్యూట్ కొట్టాడంటే ఇంతకంటే గొప్పవాడు, ఇంతవరకు సెల్యూట్ కొట్టాల్సిన పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాను, ఇలాంటి సెల్యూట్ కొట్టించుకోవాలంటే ఏమవ్వాలని ఆలోచిస్తూ ఆ పెరేడ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే ఆవిడ అడిగింది వెంటనే వాళ్ళ ఆయన్ని, "ఏంటి నువ్వే సెల్యూట్ కొడుతున్నావు, ఎవరు" అని. "ఎవరు అనుకున్నావు? ఐపీఎస్ ఆఫీసర్" అని. "అంటే ఏంటి" అని. "ఐపీఎస్ ఆఫీసర్ అంటే పెద్ద ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, చాలా చదువుకోవాలి, ర్యాంకులు కొట్టాలి, అప్పుడు కానీ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కాలేవు అని. మరి నువ్వెందుకు కాలేదు" అని. "నీ బొంద నాయన, అసలు ఎంత చదువుకోవాలో తెలుసా, నేనేం చదువుకోలేదు" అని. "నేను అవుతా" అని. "నాకు సెల్యూట్